కమ్బ్యాక్. తాను దమ్మున నాయకుని అని తనను విమర్శించే అర్హత కోమటిరెడ్డి బ్రదర్స్ కు లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా సూర్యాపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోమటిరెడ్డి సోదరులకు తనను విమర్శించే అర్హత లేదన్నారు. తాను ఉద్యమకారుని అని, ప్రజా మద్దతుతో ఎదిగిన వాడినని అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు వైఎస్ వద్ద ముడుపులు తీసుకొని సాగర్ నీళ్లను ఆంధ్రాకు తరలించాలని అన్నారు. వైఎస్ సోనియా గాంధీకి పార్టీ నడిపిస్తలేదని చెప్పాను. రాష్ట్ర ఇన్ఛార్జ్ చేసిన ఆయన కొనేసిండు, రేవంత్ రెడ్డి కొనేసిండు, పైసలు పెట్టని చెప్పాను. ఒక దిక్కు కాంగ్రెస్లో ఉండుకుంటేనే బీజేపీతోని అంటగాగినరు. పదవుల కొరకు, పైసల కొరకు పార్టీలను నమ్ముకునే వీళ్ళు, వాళ్ళు నమ్ముకునే విధవలు వీళ్ళు కేసీఆర్ గురించి మాట్లాడతారు. కేసీఆర్ కాలి గోటిని కూడా పుట్టుకునే అర్హత లేని వాళ్ళు వీళ్ళ నాయకుడే లిల్లీ పుట్టు, అందులో సందేహమే లేదు. వీరి ముఖానికి దాని అర్థం కూడా తెలియదు. వెంకరెడ్డి అంటానికి లిల్లీ పుట్లు వీళ్ళు కేసీఆర్తో పోల్చుకున్నప్పుడు రేవంత్ రెడ్డి కూడా లిల్లీ పుట్టు, అందులో సందేహం ఏం లేదు. కేసీఆర్ అనుభవం ముందట, కేసీఆర్ కమిట్మెంట్ ముందట, ప్రజల పట్ల కేసీఆర్కు ఉండే ప్రేమ ముందట, గీ దళారులు, గీ బ్రోకర్లు, గీ వీళ్ళు లిల్లీ పుట్లు కాకపోతే ఏమవుతుంది? నోటుకొచ్చిన బూతులు ఒకడు మించి మాట్లాడుతూ అసలు సమస్యలు పక్కదారి పట్టించి అన్నమయ్య జిల్లా రాజ